అందరికీ నమస్కారం. భగవద్గీత అంటే శ్రీకృష్ణుడు కేవలం అర్జునుడికి చెప్పడం మాత్రమే కాదు, అర్జునుడు శ్రోతలాగా వింటూ కూడా కూర్చోడు. ఎన్నో ప్రశ్నలు శ్రీకృష్ణుడిని అడుగుతూ ఉంటాడు. అర్జునుడిని అడ్డు పెట్టుకొని మానవులకి దిశానిర్దేశం చేశారు పరమాత్మ. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కానీ భగవద్గీత చదవడం జరగదు అంటారు. భగవద్గీత చదవడం జరగదు అంటారు పెద్దలు. మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం. భగవద్గీత విని తరించబోతున్నాం. జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ షష్ఠోధ్యాయః. ఆత్మ సంయమ యోగః. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ నిరగ్నిర్న చాక్రియః. యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. ఆరురుక్షోర్మునిర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యదా హినేంద్రియార్థేషు న కర్మసు నిసజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. బంధురాత్మాత్మనస్తస్య येनात्मैवात्मना जितः. अनात्मनस्तु शत्रुत्वे वर्तयेतात्मैव शत्रुवत्. जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः. शीतोष्णसुखदुःखेषु तदा मानवमानयोऽहम्. ज्ञान विज्ञान पृक्तात्मा कूटस्थो विजितेन्द्रियः. युक्त इत्युच्यते योगी समानोऽस्ताश्मकाञ्चनः. सुहृन्मित्रार्युदासीन मध्यस्त्वद्देश्य बन्धुषु साधुष्वपि च पापेषु निराशीर परिग्रहः. समबुद्धिर्विशिष्यते योगी युञ्जीत सततम्. आत्मानं रहसि स्थितः एकाकीतचित्तात्मा निराशीर परिग्रहः. ధన్యవాదం.